రిపీట్ కామారెడ్డి పట్టణ కార్యకర్తల చెలో వరంగల్ సభ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజలు ఆగ్రహానికి గురైందన్నారు. రైతుల రుణమాఫీ, రైతు బంధు సైతం అమలు చేయలేక చేతులెత్తేశారని ఆరోపించారు. 27వ తేదీన చెలో వరంగల్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను పెద్ద ఎత్తున సహకరించి సమీకరించి సభకు తరలించాలని ఆదేశించారు. అంతకుముందు కూడా పట్టడానికి చెందిన 30 మంది మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గంప గోవర్ధన్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించిన ఆటో పోస్టర్లను గంప గోవర్ధన్ ఆవిష్కరించారు. 200 వికలాంగులకు 500 ఉంటే దాన్ని 1000 చేసుకున్నాం, 2016 చేసుకున్నాం. ఒక పక్క పెంచుకుంటూనే పేద వర్గాలను కానీ, అదేవిధంగా అభివృద్ధి విషయంలో కానీ, రైతుల విషయంలో రైతుల ఒక ధైర్యం. ఆ 2000 నెల ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఏదో తెచ్చి పెట్టినట్టు కాదు. కానీ నెలకు 2 కోసం ఎంత ఘోషపడ్డామో కాంగ్రెస్ హయాంలో మనం అనుభవించాం. తెలంగాణ వచ్చిన కార్లలో పోయే అలవాటు ఇంకా టౌన్లలో మనది జిల్లా హెడ్ క్వార్టర్ కదా, కార్లలో పోయేది. కార్లు అనేటివే పెట్టలేము, కార్లకు మాకు సంబంధమే లేదు. కేవలం మనం కూడా కార్యకర్తలతో బస్సులో పోతే ఆ 3-4 గంటల సంతోషం వేరే ఉంటుంది. కనీసం కలిసి అన్ని విషయాలు బస్సులో మంచి చెడ్డ మాట్లాడుకుంటా, మనలో ఉన్నటువంటి కొంతమంది అన్నదమ్ముళ్ళు పాటలు కూడా పాడతారు, చర్చించుకుంటూ పోయే ఆ సంతోషమే వేరుంటుంది. కాబట్టి అందరం బస్సులలోనే పోవాలనే నిర్ణయంతో కేసీఆర్ ఆదేశానుసారం టోటల్గా 64 బస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతకు ముందు మిత్రులకు, ఇక్కడ ఉన్న పెద్దలకు చాలా మందికి చెప్పడం జరిగింది. మన గద్దెలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల కోడ్ కోసం వచ్చిన వెంటనే సున్నాలు జల్లేసిందండి. మన రంగులన్నీ అన్ని పార్టీల గుర్తులను తీసేసి తెల్ల సున్నం కొట్టేసింది మనం చూసినాం. అవన్నిటికీ కలర్ వేసేసి మళ్ళీ ఆ పోయే రోజు ఏప్రిల్ 27వ తారీఖు నాడు మన వార్డులలో జెండా ఎగిరేసి ఆ బస్సు ఎక్కి పోవాలనేది నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ హైదరాబాద్ నుంచి ప్రతి వార్డుకు, ప్రతి గ్రామానికి జెండాలు, అదేవిధంగా తోరణాలు కూడా ఆ జెండా దగ్గర కొన్ని తోరణాలు కట్టాలని నిర్ణయం చేసి ఆ తోరణాలు మన ఎల్లెటర్లకు కండువాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ, మన మున్సిపాలిటీలో ఉన్న పెద్దలకు, మన మర్జ్డ్ విలేజెస్ ఏదైతే మన కాసల స్వామి కృష్ణాజీ చూస్తూ ఉన్నారు, ఇంతకుముందు అంజన్న వీళ్ళందరూ కలిసి చేసేది అనారోగ్యంతో హైదరాబాద్ పోయిండు. వీలు కాదు కాబట్టి వీళ్ళిద్దరు ఇన్ఛార్జ్ ఉన్నారు. మర్జ్డ్ విలేజ్ వీళ్ళు తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు మెటీరియల్. మన టౌన్కు ప్రభాకర్ రెడ్డి ఈ టీం ఏదైతే ఉందో వీళ్ళందరూ తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఆ రోజు ఖచ్చితంగా జెండా ఎగిరేసి మనం ఇంట్లోకి రెడీ అయ్యి వెళ్ళగానే జెండా ఎగిరేసి మనం బస్సు ఎక్కాలి. దయచేసి ఎవ్వరూ కూడా అంత లోపల అన్ని గ్రామాలలో ఇంచుమించు జెండా కలర్ వేసి పేర్లు రాయించుకోవడం జరిగింది. కానీ మన పట్టణంలో కొంత వెనుకబడ్డం. దయచేసి 4 రోజులే సమయం ఉంది. ఈరోజు మంగళవారం అయిపోయింది, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం ఎట్లా వెళ్ళిపోతాం. కాబట్టి మనం అంతలోపలనే ఆ పని పూర్తి చేసి జెండా గద్దెలను రంగులేసి తయారు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మెటీరియల్ పంపిస్తామని తెలియజేస్తూ ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఈరోజు మనమందరం ఒక కార్యకర్తగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి మలివిడత ఉద్యమం ఏదైతే 14 సంవత్సరాలు వారు కష్టపడి తెలంగాణ సమాజాన్ని మొత్తం సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ పెట్టి ఇవాళ 24 గంటల కరెంటు రైతులకు మన ఇళ్లలో ఇచ్చి కాపాడుకొని, అదేవిధంగా ఫ్యాక్టరీలను కూడా వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున కరెంటు సప్లై చేసి ఈ దేశంలోనే పట్టణాల అభివృద్ధి కానీ, పల్లెల అభివృద్ధి కానీ అన్ని రంగాలలో ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో మేటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన కేసీఆర్ అనే సంగతి